అవుతుంటాయి. ఎందుకు అంటే నాకు ఉద్యోగంలో ఆఫర్ లెటర్ రాకపోతే, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోతే, అంటే బ్రెయిన్లో విజువలైజేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రాసెస్ చేస్తుంది, బయాలజికల్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుందని డిఫరెంట్ ప్రాసెస్. కానీ ఇక్కడ నెగటివ్ థింకింగ్ మూలంగా ఏం జరుగుతుంది, యాంగ్జైటీ అనేది వస్తుంది. అంటే భయం, ఇంటర్వ్యూ ఏమవుతుంది, పోతే నా పరువు పోతుంది, లేకపోతే నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు, లేకపోతే నాకు ఇంకెక్కడ ఉద్యోగం రాదేమో, అండర్లైన్ ఫ్యాక్టర్ భయం. తల్లి ఇంటి దగ్గర కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అరగంట లేట్ అవ్వగానే 10 సార్లు ఫోన్ చేస్తుంది. కొడుకు అంటాడు, ఎందుకమ్మా ఊరికే ఫోన్ చేసి ఇస్తావు, ఎందుకు, ఏమైపోయిందో, భయం మూలంగానే యాంగ్జైటీ వస్తుంది. అది కొడుకు కోసం కానివ్వండి, భర్త కోసం కానివ్వండి. సో మీరు జీవితంలో మనం తీసుకునే ఎనీ నెగటివ్ డిస్ట్రెస్ ఏదైతే ఉందో దానికి అండర్లైన్ ఫ్యాక్టర్ ఫియర్. అలాంటి ఫియర్ని, అలాంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలితేనే నువ్వు వారిలో సక్సెస్ అవుతావు. వదిలేసి లే అర్జున అని కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పాడు. కానీ మన పాపం వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారులే మనకెందుకు అని పుస్తకాన్ని బూట్లో పెట్టి పక్కకు పెట్టారు. కోర్టులో కూడా దాని ప్రామిస్ చేస్తారండి. ఓకే, కోర్టులో కూడా దాని ప్రామిస్ చేస్తారు. కానీ మరి మనం చదవడానికి అది ఎందుకు నాకు తెలియదు. అయితే కొంతమంది దీనికి నాకు ఆన్సర్స్ ఇచ్చారు. డబ్బులు కావాలి, మనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే లక్ష్మీ అష్టోత్తరం. చదువు కావాలి, సరస్వతి చదవండి. బలం కావాలి, కాళీ ఉపాసన చేయండి. ఆరోగ్యం కావాలి, ఆదిత్య హృదయం చదవండి. లేకపోతే అమ్మవారు అంటే ఇష్టం, స్వామివారు అంటే ఇష్టం, రోజు లలిత విష్ణు సహస్రనామ పారాయణ అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ శంకరాచార్యుల వారు రచించారు కదా. మనకు చాలా భక్తి, నిజంగా ఆయన రచించారు. ఆయన రచించినవి చదివితే మనకు ఫలితాలు వస్తాయి. మరి ఆయన రచించినవి చదివితే ఇన్ని ఫలితాలు వస్తే, సాక్షాత్తు భగవానుడు చెప్పిన గీతని చదివితే మరి ఇంకేం రావాలి? మరి ఇంత చిన్న స్పార్క్ నేను ఉన్నాను అందులో, అది మిస్ అయిన దాంట్లో నేను ఉన్నాను. నాకు తర్వాత అర్థమైంది అది చదవాలి అంటే ఒక అర్హత కావాలి, ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన ఆజ్ఞ లేదే అది రాదు అని. నేను 22 ఏళ్ల సాధనలో 15 ఏళ్ల తర్వాత నాకు అర్హత దక్కింది గీత ముట్టుకోవడానికి. అండ్ ఈ రోజున నేను ఇక్కడ నిలబడి గీత గురించి నేను మాట్లాడతానని కానీ, చదువుతానని కానీ కళలో కూడా నేను అనుకోలేదు. మా అత్తగారు ఎక్కడున్నాయని చూసి సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి గీతని మనము ప్రతి ఇంట్లో కూడా పుస్తక రూపంలో కాకుండా ప్రాక్టీస్ రూపంలో తీసుకురావాలని నా ఇంటెన్షన్, నా రిక్వెస్ట్ టు ఎవ్రీ పర్సన్ హియర్. ఎందుకంటే మనం అందరినీ మార్చలేదు, కానీ మనల్ని మనం మార్చుకోగలుగుతాం. మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే మన కాలనీ మారుతుంది, మన కాలనీ మారితే మన స్టేట్ మారుతుంది. అలా సమాజం మారాలంటే మనల్ని మనం మార్చుకుంటే చాలు. 10 మందిని మార్చాలి అని అనుకోకర్లేదు. మరి నేనెందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే కృష్ణ సంకల్పం. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు అంటే నేను ఒక సైకాలజిస్ట్ని, ఒక ట్రైనర్ని, బోల్డ్ ఎంత మందికి నేను నా ఒక సెషన్ ఛార్జ్ 2000 రూపీస్ అండి. నేను కన్సల్టేషన్ తీసుకున్నా అంతే. కన్సల్టేషన్ అంటే నేను ప్రాబ్లం వింటా. కానీ ఇంత అద్భుతమైన సాధనాన్ని పెట్టుకుని మనం వెస్టర్న్ వాళ్ళు డెవలప్ చేసిన రకరకాల థెరపీలు తీసుకొని మనం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి? కాబట్టి గీత అనేది ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి నోటిలో ఉండాలి, ప్రతి యాక్ట్లో ఉండాలి. ఇదే మన నినాదం కావాలి. మీ టైం పర్మిట్ చేస్తే ఇంకొక 2 శ్లోకాలు చెప్తారు. అయితే ఈ 2 శ్లోకాల్లో మరి అర్జునుడు కూడా ఏంటంటే, అర్జునుడికి తెలియదు కాదు, మనలాంటి వాడే అర్జునుడు మన కోసం అడిగాడు. ఏమనంటే, మరి కృష్ణ పాపం చేయాలని ఎవరికి అనిపించదు కదా, మరి మనం ఎందుకు చేస్తున్నాము అని అడిగాడు. దానికి శ్లోకం ఏంటంటే, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నమపి వాష్ణేయ బలాదివ నియోజితః
కోరికైనా కావచ్చు. నాకు ఐఫోన్ కావాలి, నాకు ఆర్టీ కార్ కావాలి, మా పిల్లాడు డాక్టర్ అవ్వాలి, మా ఆయన 1 లక్ష సంపాదించాలి, ఏదైనా కోరిక. నా ఫేస్ మీద పింపుల్ రాకూడదు, ఇది కూడా కోరికనే. దాని మూలంగా ఏమవుతుందంటే వస్తే ఏడుపు వస్తుంది. సో ఈ కోరిక మూలంగా ఏమవుతుంది, కోరిక ఏదైతే తీరదో ఆటోమేటిక్గా కోపం అనేది వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది, మన ఇంటెలిజెన్స్ అనేది దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మన కోపంలో వస్తే ఏం మాట్లాడతామో తెలుసు, బాధలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో తెలుసు. సో కోపం ఉంటే బలం ఉన్నవాడు ప్రతాపం చూపిస్తాడు, కోపం ఉంటే బలం లేనివాడు ఏడుపుతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. రెండే తేడా. అవునా కాదా? చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు విలువ ఇవ్వట్లేదు. కానీ కోపాన్ని ఏ విధంగా బయటకు ప్రొజెక్ట్ చేయాలో తెలియక మనసు లోతుల్లో కోపాన్ని పెట్టుకుని 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 అది బాధ రూపం కింద అయ్యి ఏడుపు ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వడం మూలంగా డిప్రెషన్. ఇదే చాలా మందికి అవకాశం ఉంటుంది కోపాన్ని వెళ్ళబుచ్చడానికి. వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు, మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఆ మాట ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎందుకంటే అంత తీవ్రమైన గాయం లోపల. మరి ఇవన్నీ ఎందుకు అయ్యాయి అంటే కోరిక. మరి కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కాదు, పంచేంద్రియాల నుంచే ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. ఎందుకు అంటే నాకు మా హస్బెండ్ midnight 12 o'clockకి గులాబ్ పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తేనే నాకు సంతోషం, ఇవ్వకపోతే నేను అలుగుతాను. ఎందుకు? అసలు అలా ఇస్తేనే లవ్, అలా ఇస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనే పాయింట్ నా బ్రెయిన్కి ఎక్కడి నుంచి ట్యూన్ అయింది, అలానా సినిమా చూడడం ద్వారానో ఎవరైనా చెప్తే వినడం ద్వారానో. అంటే మన 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఏదో ఒక ఆర్గన్ ద్వారా లోపలికి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయితేనే. కాబట్టి పంచేంద్రియాలు వీటికి కారణము. మరి ఏం చేయాలయ్యా? పంచేంద్రియాలని దేవుడు ఇచ్చాడు కదా, వాడుకోవడానికి ఇచ్చాడు కదా, మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే యదా సంహరతే ఛాయం కూర్మోజ్ఞానేవ సర్వతః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. టార్టాయిస్ ఏం చేస్తుంది? చక్కగా నడుస్తూ ఉంటుంది. ఏదైనా సౌండ్ విన్నా, ఏదైనా అవ్వగానే వెంటనే తన ఆర్గాన్స్ అన్నింటి లోపలికి గుంజేసుకుని స్ట్రాంగ్ అవుతుంది. సో మనం కూడా ఏం చేయాలి? చూడకూడనివి చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వినకూడనివి వినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మనకు అనుకూలమైన వాతావరణం లేనప్పుడు మన 5 సెన్స్ ఆర్గన్స్ని లోపలికి తీసేసుకోవాలి. మరి అలా తీసుకోవడం మనకు చేత కాదు కదా, అందుకనే భక్తి యోగంలో అవన్నీ తీసుకొచ్చి నా మీద పెట్టు అని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి చక్కగా కృష్ణుడి భక్తి పాటలు వినొచ్చు, కృష్ణుడి రూపం చూడొచ్చు. ఒక్కొక్కళ్ళకి చూడడం నచ్చుతుంది, వినడం నచ్చుతుంది, అనడం నచ్చుతుంది. మనకి ఏది నచ్చుతుందో అది చేద్దాము. కానీ అలా అనుకూల వాతావరణం లేనప్పుడు మనం కూడా దీనిలాగానే మన పంచేంద్రియాల్ని తీసుకొచ్చి కృష్ణుడి పట్ల ఉంచున్నాము. మనం జ్ఞానులం అయ్యే వరకు, జ్ఞానం అయిన తర్వాత ఏది మనకి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని చాలా పేషెన్స్ తోటి, ఓకే, మీ వయసుని, మీ ఎడ్యుకేషన్ని, మీ నాలెడ్జ్ని పక్కకు పెట్టి విన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ మీరందరూ ఎందుకు వినాలి అనేది ఒక్క శ్లోకం చెప్పి కంప్లీట్ చేస్తాను. యద్యదాచరతి శ్రేష్ఠ సత్తదేవోతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తనుదను వర్తతే. కృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడికి, నువ్వు ఎందుకు చేయాలి అంటే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో మిగిలిన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు కదా. మరి అలాంటి గొప్పవాళ్ళైన మీరందరూ కూడా ఇది విని ఫాలో అవుతే మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఫాలో అవుతారు. 10 మంది ఫాలో అవుతే రకరకాల రోగాలు, మానసికమైనవి కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి. ఎందుకంటే మనలో చాలా మంది డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్ట్రెస్ తీసుకోవద్దు. థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విమెన్లో ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్ట్రెస్ తీసుకోవద్దు. అన్నిటికీ రూట్ కాజ్ మెంటల్ హెల్త్. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ బాగుంటుందో ఫిజికల్ హెల్త్ కూడా 100% బాగుంటుంది. అలాంటి దాన్ని ప్రమోట్ చేయాలంటే మీలాంటి గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళందరూ, గొప్ప స్థానం అంటే దానికి ఒక డెసిగ్నేషను, ఒక రోలు అవసరం లేదండి.
చూసి 10 మంది బాగుపడతారు. అప్పుడు ఆ ధర్మ సంస్థాపనకి ప్రతిసారి ఆ లోకం నుంచి ఆయన ఇక్కడ దాకా మనం పిలవాల్సిన అవసరం ఉండదు. మనమే దాన్ని తీసుకెళ్తే త్వరగా మనమే ఆయన దగ్గరికి చేరుకుని ఆ గోలోకంలోకి వెళ్ళి హాయిగా రాధాకృష్ణులతోటి చాలు ఈ అర్త్ ప్లానెట్కి వచ్చాము, చేయవలసిన ధర్మం చేద్దాము. ఓకే, దాని తర్వాత మన ప్లానెట్ ఇది కాదు. కర్మ చేసిన వాళ్ళు కర్మక్షయం కోసం ఇక్కడ పుడతారు. అయితే అందులో ఒక అద్భుతమైన జన్మ మానవ జన్మ. ఎందుకంటే క్రిమికీటకాలకి, పశుపక్షులకి, చెట్లకి, కొండలకి కేవలం కర్మక్షయానికి మాత్రమే అవకాశం. ఓన్లీ చేసిన పాపం వదిలించుకోవడానికి. మానవ జన్మ ఒక్కటే చేసిన పాపం వదిలించుకుంటూ కొత్త పాపాన్ని క్రియేట్ చేసుకునేది. కానీ మనం కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త బ్యాంక్ బ్యాలెన్సెస్ మీద ఫోకస్ పెడుతున్నాం, కానీ కొత్త కర్మను క్రియేట్ చేసుకోవడానికి ఫోకస్ పెట్టట్లేదు. సో ఈ అవేర్నెస్ మీరు అందరిలో తీసుకొస్తారని, ఓకే, ఎప్పుడు ఏది కావాలన్నా నాకు ఒక చిన్న మెసేజ్ పెడితే నా వంతు సహాయం నేను చేస్తానని ఫ్రీగా భగవద్గీత రిలేటెడ్ 100% ఫ్రీ, 100% ఫ్రీ. ఎనీథింగ్ రిలేటెడ్ టు భగవద్గీత. లేదంటే మేము భగవద్గీత విన్నాం, మాకు సైకలాజికల్ థెరపీ కావాలంటే నో. ఎందుకంటే నా సైకాలజిస్ట్ గా నా డ్యూటీ నేను చేస్తాను, భగవద్గీతగా కృష్ణ భక్తురాలిగా నా డ్యూటీ నేను చేస్తాను. సో మీరు నన్ను సైకాలజిస్ట్ గా కలవాలనుకుంటారా, కృష్ణ భక్తురాలుగా కలవాలనుకుంటారా, మీ ఇష్టం. అండ్ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి అండ్ మీ అందరూ నన్ను చిన్న పిల్ల ఏం చెప్తుంది మేము వినాలి అనుకోకుండా ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు. రాధే రాధే. ఇంకా కుర్చీ పోయినాయి, కుర్చీ కుర్చీ